శ్రీ గణేశాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ నమః. శ్రీ సాయి లీలలు. దాము అన్న తన మనస్సుని ఇట్లు అనుకొనెను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరిచేతునున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు తెలియను. బిడ్డకు తీపి వస్తువులు కావలను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువుల ఆరోగ్యమును జరుచును, చేదు మాత్రల ఆరోగ్యాభివృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భూత భవిష్యత్తు వర్తమానములు లాభనష్టములు గూర్చి బాగుగా తెలిసినవారు అని అనుకుని బాబా యందు పూర్తి భక్తి విశ్వాసములతో నుండెను. ఒకసారి దాము అన్న ధాన్యం వ్యాపారం తలపెట్టెను. ఈ ఆలోచన బాబా గ్రహించి, నీవు 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును కనుక వ్యాపారం మానుకొనమనెను. 2 మాసములు వర్షములు విశేషముగా కురిసి ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యము నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిరి. బాబా తనను గొప్ప నష్టము నుండి తప్పించనని దాము అన్నకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెంది వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. ఓం శాంతి.